వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ లో కార్పొరేటర్లు ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించిన మంత్రి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించిన గంగుల. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాదయాత్ర. శాసన మండలికి తనను పంపాల్సిందిగా పట్టభద్రులకు వినతి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను దర్శించుకున్న కలెక్టర్. ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ హనుమంతరావు దంపతులు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ పాదయాత్ర. జగన్ 2 సంవత్సరాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వ్యాఖ్య. ఏపీ స్టేట్ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ గా చిన్న కేశవయ్య గౌడ్ నియామకం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవడమే లక్ష్యమన్న డైరెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కరీంనగర్ నుండి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లాలని సూచించారు. తెలంగాణలో ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటు కైవసం దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విషప్రచారం చేసి గెలవాలని చూస్తున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి లోతుగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపరాణి, హరిశంకర్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, నాయకులు పిల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చేస్తున్న పాదయాత్ర కొత్తగూడెం చేరుకుంది. జనగాంలో ప్రారంభమైన పాదయాత్ర కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో తనకు వస్తున్న స్పందన అపురూపమని అన్నారు. ప్రశ్నించే గొంతుక శాసన మండలిలో ఉండాలని, దానికోసం పట్టభద్రులు అందరూ నిజాయితీగా తనను గెలిపించాలని కోరారు. కొత్తగూడెం నియోజకవర్గం పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి దూరంగా ఉందని తెలిపారు. ప్రశ్నించే గొంతుకల కోసం ప్రజలు చూస్తున్నారని, అందుకే పార్లమెంటుకు రేవంత్ రెడ్డిని పంపినట్లుగా అసెంబ్లీకి రఘునందన్ను పంపినట్లు శాసనమండలికి తనను పంపాల్సిందిగా పట్టభద్రులను కోరారు. సింగరేణి పరిస్థితి ఏడుకొచ్చిందంటే సింగరేణిలో అడుగడుగున అవినీతి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సింగరేణి సీఎండీగా ఉన్నటువంటి శ్రీధర్ దాదాపు 350 కోట్ల డీజిల్ స్కామ్ లో ఉన్నాడు. మళ్ళీ ఆయనే సీఎండీగా కొనసాగుతా ఉన్నాడు. బొగ్గు అక్రమ రవాణా, ఓపెన్ కాస్ట్ల పేరు మీద దోపిడీ, రకరకాలైనటువంటి అంశాల్లో సింగరేణి మసక వారిపోయింది. ఒకప్పుడు సింగరేణి సంస్థ అంటే ఇది దేశానికి అన్నం పెడుతున్నటువంటి సంస్థ అనుకున్నాం. కానీ ఇప్పుడు దోపిడీదారులకు, దొంగల ముఠాలకు అన్నం పెడుతున్నటువంటి సంస్థగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా కొత్తగూడెం గడ్డకు కొత్తగా వచ్చింది ఏమీ లేదు. గతంలో ఉన్న పరిమాణమే ఇంకా మసక మారిపోయింది. ఇక నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 1650 కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాల్లో అయినటువంటి ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా తీన్మార్ మల్లన్నకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నాడు. ఏ వర్గం చూసినా మల్లన్న మాకు అన్యాయం జరిగింది, మల్లన్న మాకు అన్యాయం జరిగింది.
మీరు ఎన్నికల్లో గెలిస్తే తప్ప ఈ కేసీఆర్ అహంకారం దిగదు. ఈ కేసీఆర్ను ఖచ్చితంగా ఓడించాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ మా వర్గాలకు అన్యాయం చేసింది. మా ఓట్లను దొబ్బుకపోయి మాకు కూడుగతి లేకుండా చేసింది. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ఒక్కటేంటి సింగరేణి కార్మికుల దగ్గర నుంచి ప్రతి వర్గం టీఆర్ఎస్ ప్రభుత్వం బారిన పడి అన్యాయానికి గురైనటువంటి ప్రజలే ఉన్నారు. వాళ్ళందరి పక్షాన పోరాటం చేసేందుకు ఇవాళ సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తా ఉన్నాం. కొత్తగూడెంలోకి ఇవాళ ఎంటర్ అయినాం. కొత్తగూడెం నుంచి భద్రాచలం నుంచి మళ్ళొకసారి ఇటు నల్గొండ వైపు, ఖమ్మం వైపు మా పాదయాత్ర పోతా ఉంటది. సోదరులారా, నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చట్టసభలో ఈ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిస్తే చట్టసభకు కట్టప్ప పోతాడు తప్ప ప్రశ్నించే గొంతు పోదన్న విషయాన్ని మీరు గుర్తించండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే పార్లమెంటుకు ప్రశ్నించే గొంతు రేవంత్ అన్నను పంపుకున్నాం. ఇక్కడ అసెంబ్లీకి ప్రశ్నించే గొంతు రగన్నను పంపుకున్నాం. 19 కేసులు పెట్టుకొని ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నను కూడా మండలికి పంపిస్తారని ఇవాళ మాకు ఆశ కలిగింది. ఖచ్చితంగా ప్రజలు మాకు తోడుగా ఉన్నారు. అండదండగా నిలిచి మా పక్షాన నిలబడి జై మల్లన్న అంటా ఉన్నారు. ప్రశ్నించే గొంతులు ఖచ్చితంగా పంపుకుంటామని చెప్పి నిరుద్యోగులు, మేధావులంతా ఇలా ఏకగ్రీవంగా మా ఇంట తిరుగుతూ ఉంటే ప్రజల్లో ఉన్న అసహనం ఏ పాటిదో మాకు అర్థమవుతా ఉంది. ఈసారి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కాదు ఏ నాయకుడు నిలబడ్డా ఖచ్చితంగా డిపాజిట్లో రానటువంటి పరిస్థితిలోకి ఇవాళ నెట్టివేయబడ్డది. దమ్ముంటే కేసీఆర్కే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో నువ్వు గజ్వేల్లో రాజీనామా చేసి నా మీద గెలిచి చూపెట్టు, మళ్ళీ నీ గురించి మాట్లాడనని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇక చేసినటువంటి దుర్మార్గాలు చాలు. ఈ ప్రజలకు చేసిన అన్యాయాలు కట్టిపెట్టండి. ప్రజలంతా మేల్కొన్నారు, గతంలో ఉన్నట్టు లేరు. ఈసారి మీ పని అయిపోయింది. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి అసలైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడమే లక్ష్యంగా మా పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగుతాం. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను మెదక్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనదుర్గ భవానీని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఏడుపాయల వనదుర్గ మాతని సందర్శించుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా అందరం కలిసి అమ్మవారిని దర్శించుకోవడం మంచి ఆనందాన్ని మిగిల్చింది. మంచి మహిమాన్విత క్షేత్రం, కోరుకున్న కోరికల్ని నెరవేర్చేటటువంటి క్షేత్రం. స్వయంభూ అమ్మవారి ఇక్కడ వెలిసి మొత్తం తెలంగాణ యావత్తు కూడా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాన్ని ఇస్తే నిజంగా మెదక్ సీమకి అమ్మవారు ఒక కులమానికంగా ప్రజలందరినీ సంక్షేమంగా చూసే విధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష విషయాలు ప్రజలపై ఉన్నాయి. అది ఎల్లప్పుడూ సదా ఉండే విధంగా అమ్మవారిని ప్రార్థించాము. అందరి ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలైన సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ చేపట్టిన పాదయాత్ర వర్కూరు మీదుగా సాగుతూ కోడుమూరులో ముగిసింది. పాదయాత్రలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అడుగడుగున ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు 60 సంవత్సరాలుగా కోడుమూరును అభివృద్ధి చేయలేదని, జగనన్న 2 సంవత్సరాలలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్వదా స్వాగతం పలుకుతూ మరి మన గౌరవ ఈ వేదిక కోడుమూరు నియోజకవర్గం అంటే ఒకప్పుడు గత పాలకులు అందరూ ఏవేవో ఎన్నో మెజార్టీ తీసుకొచ్చినారు. కానీ 2014 నుంచి వైఎస్ఆర్ పంచుకోటగా తయారైంది కోడుమూరు నియోజకవర్గం. 2024 కూడా మనం అన్నగారికి ఒక కానుకగా ఇస్తే హ్యాట్రిక్ విజయం సాధించినట్టే. అదేవిధంగా గత పాలకులు అందరూ రాష్ట్రంలో కానీ మన కర్నూలు జిల్లాలో కానీ 60-70 సంవత్సరాల నుంచి పరిపాలించిన రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ మన నియోజకవర్గం అయితే 60-70 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంత మారిపోయింది. ఏ విధంగా మారిపోయింది అందరికి తెలుసు. గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఒక్క గ్రామంలో ఒక సచివాలయ వ్యవస్థ, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక విలేజ్ క్లినిక్. అదేవిధంగా దాంతోపాటు ఎక్కడ చూసినా సీసీ రోడ్స్, డ్రైనేజ్, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ దాంతోపాటు మళ్ళా సంక్షేమ పథకాలు అందజేయడం. ఇంతవరకు ఏ నాయకుడు కూడా భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడు చేయలేని విధంగా గత సంవత్సరాల నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. ఏపీ స్టేట్ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్గా డోన్ పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్నకేశవయ్య గౌడ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించారు. ఈ సందర్భంగా ఆయనను కర్నూలు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు రాజన్న గౌడ్, జిల్లా ఈడిగ సంఘం అధ్యక్షులు నాగశేషన్న గౌడ్, గౌడ సంఘం సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నకేశవయ్య గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో పెద్దలుగా బీసీ నాయకులుగా చెప్పుకుంటూ టీడీపీకి చెందిన కేఈ సోదరులు తమ సొంత కులానికి చెందిన ఈడిగ కులస్తులకు ఏ న్యాయం చేయలేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నిరుపేద ఈడిగ కులస్తుని ఆదుకోవడమే లక్ష్యంగా సేవ చేస్తానని తెలియజేశారు. ఈరోజు కర్నూలు జిల్లాలో పార్టీలకు అతీతంగా మరీ చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే నిరుపేద గౌడ్స్కి కానీ నాకు మినిస్టర్ గారు మాట ఇచ్చినారు. నాకు అన్న నువ్వు ఏం చెప్తే అది ఏదైనా సరే నువ్వు చెప్తే నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. ఖచ్చితంగా మనం 10 మందికి సాయం చేద్దాం, 10 మంది మీ కులస్తులకు సాయం చేద్దామనే మాట ఇచ్చినాడు. ఈరోజు కర్నూలు జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నాగశేషన్న గౌడు, మరి గౌరవాధ్యక్షుడు కాజన్న గౌడు, మరియు మిగతా కార్యవర్గ సభ్యులు, సెక్రటరీలు అందరూ ఈరోజు వచ్చి ఇక్కడ నన్ను సన్మానించడం జరిగింది. వాళ్ళకు నేను మాటిస్తున్నాను, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఈ గవర్నమెంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అది. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరికైనా ఇప్పుడు ఎట్లా సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయో మన కులస్తులకు మనం సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా నా శతవిధాల మీరు ఏదైనా సరే జినైన్గా ఏది తెచ్చినా జినైన్గా మరి గౌడ కులస్తులు మనం కొన్ని ఫండ్స్ కేటాయిస్తే సీఎం గారు తప్పకుండా మన కర్నూలు జిల్లాలో నిరుపేద గౌడ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నా శాయశక్తుల సాయం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొరిమిశెట్టి సాయిబాబా పాలాభిషేకం చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దీపావళి పండుగ కానుకగా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ 15,000 రూపాయల ఆస్తి పన్ను కట్టే వారికి 50%, ఇతర పట్టణాల్లో 10,000 ఆస్తి పన్ను కట్టే వారికి 50% రాయితీ ప్రకటించారని తెలిపారు. ఇప్పటికే ఆస్తి పన్ను కట్టిన వారికి వచ్చే ఏడాది రాయితీ అందిస్తారన్నారు. వరద సాయం అందని వారికి మరో అవకాశం ఇస్తూ మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే వరద సాయం అందిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాన్ని 14,500 నుంచి 17,500కు పెంచి కార్మికుల పక్షాన నిలబడిన సీఎం కేసీఆర్ కు కార్పొరేటర్ సాయిబాబా ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల సత్యసాయి నిత్య అన్నదాన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ తన తండ్రి వర్ధంతి సందర్భంగా 300 మంది రోగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ భేషజాలు లేకుండా పలు సందర్భాల్లో అన్నార్థులకు అన్నదానం చేయాలని కోరారు. చందుట్రా 15th నవంబర్ మా నాన్నగారు అబ్దుల్ సిరాజ్ ఖాన్ ఏఎస్కే ఫౌండేషన్ అని వాళ్ళ పేరు మీద మేము ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి మనం మంచి కార్యక్రమాలు మరి సోషల్ సర్వీస్ ఇప్పుడు చేస్తూ ఉంటాం. మా నాన్నగారు ఈరోజు ఉదయం రంజాన్ ఉండే చనిపోయినారు. ఆ రోజు మేము సత్యసాయి ఫౌండేషన్ ద్వారా ఇక్కడి నుంచి హాస్పిటల్లో ఉన్న రోగులు వాళ్ళ అటెండర్స్ని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఇవాళ సత్యసాయి వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ వాళ్ళు మాకు అందించి ప్యాకెట్స్ ప్యాక్ చేసి రోజే వాళ్ళు ఇస్తారు ఎట్లయినా, కానీ ఏ రోజు మేము ఇచ్చిన డబ్బులకి అన్ని అరేంజ్మెంట్ చేయించి వాలంటీర్స్తో ప్యాక్ చేయించి ఇలా ఒక దగ్గరగా 250 నుంచి 300 ప్యాకెట్స్ వాళ్ళ ద్వారా వంచినాం. వాళ్ళకి సూపర్ థ్యాంక్స్. మరి మంచి కార్యక్రమం ఈరోజు వాళ్ళు సహకరించినారు. మరి మా కుటుంబ సభ్యులతో ఇవాళ వర్ధంతి జరుపుకుంటున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయినా కానీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయినా కానీ ఎవరికి మెడిసిన్ కావాలని అప్పటి నుంచే చేస్తున్నాం. మా ఆర్గనైజేషన్ నుంచి ఏఎస్కే ఫౌండేషన్ నుంచి మా నాన్నగారు సుగా ఏఎస్కే సైకిల్ ట్యాక్సీ అని వినాయక్ చౌక్లో గోపాలకృష్ణ మఠం ప్లేస్లో ఉండే, అక్కడ ఎండాకాలంలో 4-5 నెలల రోజు వాటర్ దాపిస్తుండే ఆయన సొంత పైసలతో. చిన్న సైకిల్ దుకాణం ఉన్నా కానీ సేవాభావం ముందు నుంచే మా ఫ్యామిలీలో మా నాన్నగారి తరఫు నుంచి వచ్చింది. అదే కంటిన్యూ చేస్తూ ఎక్కడైనా ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళకు మేము మా ఫౌండేషన్ తరఫు నుంచి చేస్తున్నాం. ఇవాళ ప్రెస్ మీడియాలకి అందరికీ వచ్చిన కవరేజ్ చేసిన వాళ్ళకి అందరికీ మరి మా ఫుడ్ తీసుకున్న వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు అందరు చేయాలని నేను కోరుకుంటున్నా.
మరి ఈ సత్తా సాయి సమితి సేవా సమితి వాళ్ళు సుధా చేస్తున్నారు. 5000 రూపీస్ తీసుకొని వీళ్ళు ఒక లంచ్ అరేంజ్ చేస్తారు. మనము కేక్ కట్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం, లేకుంటే ఒక దాబా హోటల్లో సెలబ్రేషన్ చేసుకుంటాం ఏదైనా. అయితే నేను అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు సుగా అందరూ ఇక్కడ వచ్చి ఒక 5000 ఇస్తే అందరికి ఫుడ్ అవుతుంది. మీ సుఖంలో మీ దుఃఖంలో మీతో పాటు ఈ 300 నుంచి 400 మంది వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని నేను మా ఫౌండేషన్ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి ఒక మంచి చక్కని ఇల్లు కట్టించాలని సంకల్పం చేస్తే కొందరు కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి నాణ్యతా ప్రమాణాలు గాలి కొదిలేశారు. ఈ తతంగమంతా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మర్లపాడు గ్రామంలో జరుగుతోంది. గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నేటికి పూర్తి కాలేదని, ఎప్పుడు పూర్తి చేసి పేదలకు ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత కలిగిన ఇటుకలతో క్వాలిటీ ఇసుకతో ఇల్లు నిర్మించాల్సి ఉండగా నాసీరకం సిమెంట్ ఇసుకతో పనులు చేపట్టారని, ఇళ్లు కురుస్తున్నాయని, అందుకే గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా కన్నెత్తి చూడకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. ఈ ఇళ్లల్లో కట్టే ఇళ్లల్లో ప్రతి ఇంట్లో కూడా కురగటం ఇవన్నీ చికాగ్గా ఉంటున్నాయి. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టేప్పుడు విసుకలేదు, ట్రస్ట్తోనే కడుతున్నారు. కింద ఫ్లోరింగ్లో ట్రస్ట్తోనే చేస్తున్నారు. వాటికి నీళ్లు పట్టేవి లేదు, నీళ్లు పట్టట్లేదు. ప్లాస్టింగ్ చేసినా కానీ మొత్తం ఊడిపోతున్నాయి, మొత్తం పై చెక్కులన్నీ. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ ఒకసారి మా మరలపాడు అర్జునవాడలో కొంచెం గమనించుకొని వచ్చి ఈ ఇల్లుని పరిశీలిస్తారని కోరుకుంటున్నాను. నా పేరు నెలకుర్తి వెంకటయ్య. తెలగవారం మల్లపాడు కల్లూరు మండలం ఖమ్మం జిల్లా. మా ఎస్సీ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు డస్ట్తో కట్టడం వల్ల పిచ్చులు ఊడిపోవటం, ఇల్లు కొరవటం, ప్లాస్టిక్లు పగిలిపోవటం, వేసే 3 వారాలు కూడా అధికారులు నీళ్ళు వచ్చి కూలిపోవటం వల్ల ఇవి కురుస్తుంటాయి. అందువల్ల దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ మా గ్రామానికి వచ్చి మా గ్రామంలోని పరిశీలించి మా ఇల్లు పూర్తి చేసి త్వరగా ఉసుకతో పూర్తి చేయగలరని కోరుకుంటున్నాను. మాది తెలగవారం మరలపాడు అండి, కల్లూరు మండలం ఎస్సీ కాలనీ. తెలగవారం మరలపాడు ఎస్సీ కాలనీ అండి. ఎస్సీ కాలనీలో డస్ట్ పెట్టి ఫ్లోరింగ్లు లాగుతున్నారు. 3 వరలు లెట్రిన్ తోటికి 3 వరలు వేస్తున్నారు. అయితే స్లాబ్లు మొత్తం కుడుతున్నాయి, వాటరింగ్ లేదు. పైగా ఇక్కడ చూడబోట అందుబాటులో ఏమీ లేవు. మాకు ఏ అధికారులు కూడా రావట్లేదు. మా అధికారులు వచ్చి ఒకసారి మా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి కలెక్టర్ గారు దయచేసి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఈఆర్ఓ గారు కానీ లేకపోతే పంచాయతీ సెక్రటరీ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ మొత్తం మా అందరం దయించి మా ఎస్సీ కాలనీ మాకు శుభ్రంగా చేసి దగ్గరుండి చేపించే బాధ్యత దయచేస్తారని చెప్పి మేమందరం దయచేసి మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండల కేంద్రంలో ఆదివారం అమావాస్య సందర్భంగా శ్రీరామకొండపై వెలిసిన శ్రీరామ పాదాలను భక్తులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి కృష్ణయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్య, శ్రీనివాసులు, దొరపల్లి నారాయణ, రామకొండ మండల సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామకొండ మరి ఆదివారం అమావాస్యకు ప్రతి సంవత్సరము 2 ఆదివారాలు వస్తాయి. పోయిన సంవత్సరం మాత్రం ఒక్క ఆదివారం కూడా రాలేదు. ఈ సంవత్సరం 3 ఆదివారం అమావాస్యలు వచ్చినాయి. కానీ ఈ శ్రీరామకొండ ఆ పాదం మహిమ కోసం శ్రీరాముడు అరణ్యవాసం పోయినప్పుడు శ్రీరాముడు ఇక్కడ పాదం మోపిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ శ్రీరాముని పాదం వల్లనే ఈరోజు అంత చరిత్ర గల ఈరోజు ఒక్క పాంప్లెట్ కూడా మేము కూడా చెప్పించకుండా క్యాలెండర్లో ఆదివారం అమావాస్యను చూసుకొని మన జిల్లా నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈరోజు వచ్చి ఆ రామపాదాన్ని దర్శించుకోవడానికి జరుగుతుంది. మళ్ళీ ఈ రామపాదానికి ముఖ్యంగా ఈ రామకొండ గుట్టకు మన స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేంద్ర రెడ్డి గారు ఇంతకుముందు శ్రీరామ కళ్యాణికి వచ్చి
నేను ఈ దేవునికి ఏం పోయేటప్పుడు అరే ఏడవంది దేవుడు కొండ అనుకుంటే అన్న ఏంటి అనుకుంటూ పోతే నేను ఈ దేవునికి ఏం చేసినా తక్కువ అని ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో 25 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఎండోమెంట్కి చెల్లించి ఈరోజు 85 లక్షలతో ఆ గుడి నిర్మాణం కోసం టెండర్ కూడా వేయడం జరిగింది. కానీ ఈ కొండకు రోడ్డు మార్గం లేనందున ఆ టెండర్ కాంట్రాక్టర్ ఎవరు ముందు రాకపోవడం వలన మళ్ళీ ఎమ్మెల్యే గారు స్పందించి మళ్ళీ దీన్ని కిందికి పై వరకు కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. మీకు ఆల్రెడీ మీరు పోయేటప్పుడు చూసి ఉంటారు. కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం అయ్యి మంచి ఈ అభివృద్ధి చేయడానికి మన స్థానిక మన మండల హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అదేవిధంగా భక్తులు మంచి సహృదయంతో ఎలాంటి ఈరోజు అసలు వాస్తవానికి అమావాస్య రేపు ఉందంటే శనివారం రాత్రి నుంచే బారులు తీసి 80 సంవత్సరాల ముసలికా నుంచి కూడా ఎక్కుతున్నారని ఎందుకు ఎక్కుతున్నారంటే ఈరోజు ఆదివారం అవసరం రామకొండ కనిపించిన ఏ చిన్న మొక్క అయినా సరే ప్రతి ఒక్కరి చేతిలో పెద్ద ముష్టి, నాగముష్టి, వీరముష్టి, దానిమ్మ తర్వాత ప్రతి రకరకాలుగా అంటే ఈరోజు కొండకు ఉన్న ఏ మొక్క తీసుకుపోయినా కూడా ఒక నమ్మకం. మన ఒంట్లో చిన్నపిల్లలు కానీ మన ఒంట్లో కానీ ఏదైనా ఇష్టం పోరు పెట్టారు. నమ్మకంతో ప్రతి చేతిలో ఒక వాటర్ రామతీర్థము ప్రతి ఒక్కరు ఒక రామబాణం లాగా ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో పోయి ఆ నమ్మకంతో ఈరోజు ఇంకా అభివృద్ధి చెందుతారని మనవి చేస్తూ మరి దీని ద్వారా మరి ఈరోజు రామకొండ గుట్టకు వచ్చే భక్తులకు కమిటీ ద్వారా మరి ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారా పోలీసు బృందంతో ఈరోజు పక్కడబందిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరి కింద పడకుండా బారిగడ్డ కట్టించి మరి వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించుకుంటూ వచ్చిన భక్తులకు దుకాణం వేసుకోవడానికి మొత్తం మొరం కొట్టించి రోడ్డు మార్గం చేసి ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారా పోలీసు బృందం ద్వారా ఈ రామకొండ కమిటీ ద్వారా మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా మంచి వచ్చిన భక్తుల సౌకర్యాలు కల్పించడమని నేను గ్రామ సర్పంచ్ కోయిల్కొండ కృష్ణయ్యగా మాట్లాడుతున్నాను. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాదాభివందనం చేసి అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దాదాపు 2000 మంది భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పాలిట దేవుడుగా నిలిచారని తెలిపారు. తెలంగాణ దేవుడు కేసీఆర్ గారు ఇలా ఆయన ఇచ్చిన వరం 10 ఏళ్ల నుంచి ఎవరు చేయండి. ఆయన 10 ఏళ్ళలో 6 సంవత్సరాల నుంచో ఏళ్ల నుంచి ఎవరు చేయండి. 6 సంవత్సరాల్లో కార్మికులకు జిహెచ్ఎంసీ కార్మికులకు ఒక 10,000 రూపాయలు పెంచండి ఇప్పటి వరకు. తర్వాత 15,000 టెక్సీలకు మాఫీ 50% మాఫ్ చేస్తున్నాడు. ఈ సేవలో ఈ బొద్ద బాధ్యతలకు ఇప్పటిదాకా నా డివిజన్లో ఒక 3,000 మందికి ఇచ్చినాం. ఇంకా 3,000-4,000 మంది ఉన్నారని చెప్పి మేము కూడా కేటీఆర్ కుట్టాన్ని పెట్టడం జరిగింది. ఆయన స్పందించి మీకు ఇంకా 3,000 కాకపోతే 5,000 తీసుకోమని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. అందరూ దయచేసి ఈ సేవలో మీరు మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఈ సేవలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డు అన్న ఏదైనా ఉంటే పెడితే మీకు ఎన్నికలు వెరిఫికేషన్ చేసి పైసలు కూడా ఇవ్వడం జరుగుతాయి. మా తెలంగాణ దేవుడు ఇలా ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి చేసాడు. రైతులకు కానీ, ముసలి పింఛన్ కానీ, ఏదైనా సాధింపు పరంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఎంతో సేవలు చేసిండు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో పుట్టేటట్టు చేసిండు. ఆ దేవునికి నేను పాదాభివందనం చేసి మా కేసీఆర్ కేటీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి పాదాభిషేకం చేస్తున్నా. తర్వాత మా కేటీఆర్కు, మా కేసీఆర్కు మేము పాల అభిషేకం చేసినాం. గద్వాల నియోజకవర్గం కేటీదొడ్డి మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ 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 పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా విచ్చేసిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి దంపతులకు వేద బ్రాహ్మణులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం దేవాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కరీంనగర్లో కార్పొరేటర్లు ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించిన మంత్రి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించిన గంగుల. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాదయాత్ర. శాసన మండలికి తనను పంపాల్సిందిగా పట్టభద్రులకు వినతి. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను దర్శించుకున్న కలెక్టర్. ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ హనుమంతరావు దంపతులు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ పాదయాత్ర. జగన్ 2 సంవత్సరాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వ్యాఖ్య. ఏపీ స్టేట్ ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్గా చిన్న కేశవయ్య గౌడ్ నియామకం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నిరుపేదను ఆదుకోవడమే లక్ష్యమన్న డైరెక్టర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.